మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఎలక్ట్రిక్ స్కూటీ ప్రమోషన్ లో భాగంగా ఇద్దరు హల్చల్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలను తనివి తీరా చూసేందుకు తిరుమలకు వెళ్లామని దువ్వాడ తెలిపారు. శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. ప్రజలందరికీ శాంతి సౌకర్యాలు చేకూర్చాలని శ్రీనివాస్ కోరుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురితో తమ ఇంట్లో అక్రమంగా ఉంటున్నారని ఆయన సతీమణి దువ్వాడ వాణి ఆరోపించారు. టెక్కల్లోని నివాసం ఎదుట కూతుళ్లతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. దీంతో ఈ వివాదం పలు మలుపులు తిరిగింది. చివరకు సద్దుమణిగిందనుకున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్యల మాధురి కనిపించింది. దీంతో దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లాలి అని ఆందోళనకు దిగారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ తనకు కోటి అప్పు ఉన్నారని, ఇందులో భాగంగా ఆ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ తనపై రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. ఎవరిని చేసినా తాను మాత్రం ఆ ఇంటి నుంచి కదలనని దివ్యల మాధురి తెగేసి చెప్పారు. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి కలిసి తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం, అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని, ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం, అలాగే